ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళన మధ్య మూజువానీ ఓటుతో బిల్లును ఆమోదించింది. ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. ఢిల్లీలో ఆందోళనలపై చర్చకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేసిన విపక్షాలు ఆందోళన విరమించలేదు. విపక్షాల ఆందోళనతో సభ రేపటికి వాయిదా పడింది. ట్రిబ్యునల్స్ రిఫార్మ్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళన మధ్య మూజువానీ ఓటుతో బిల్లును ఆమోదించింది. ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. ఢిల్లీలో ఆందోళనలపై చర్చకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేసిన విపక్షాలు మాత్రం ఆందోళనలు విరమించలేదు. విపక్షాల ఆందోళనతో సభ రేపటికి వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, రాము, మొత్తంగా ఢిల్లీలో ఆందోళనపై ఓవైపు చర్చలకు సిద్ధమని కేంద్రం అంటున్నా విపక్షాలు మాత్రం ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. విపక్షాల డిమాండ్స్ ఏంటి అసలు? రైట్, ఇక లోక్సభ రేపటికి వాయిదా పడింది. మొత్తంగా సభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదనలు అయితే కొనసాగుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఘర్షణలకు సంబంధించి చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా విపక్షం మాత్రం పట్టుపట్టింది. ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్లుకు మూజువానీ ఓటుతో ఆమోదమైతే లభించింది. సభ రేపటికి వాయిదా పడింది. क्वेश्चन आवर माननीय सदस्यों का है, जीरो और माननीय सदस्यगण का है। ये सब माननीय सदस्यगण बैठे हैं, सतीश गौतम जी, और उसके बाद इनको चर्चा करने की, इनको सदन विषय उठाने को नहीं मिल रहा है। गणेश जी आप हैं, अजय भट्ट जी हैं, इनके विषय आए हैं, तो आप क्वेश्चन और में दे नहीं देंगे। जयप्रकाश जी, औजला जी, आपका भी नाम ले रहा हूँ, आप सदन को व्यवस्थित। ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్షాల ఆందోళన మధ్య మూజువానీ ఓటుతో బిల్లును ఆమోదించారు. ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి ఆందోళనకు దిగారు. ఢిల్లీలో ఆందోళనలపై చర్చకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేసిన విపక్షాలు మాత్రం వెనక్కు తగ్గలేదు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, వంశీ, ఢిల్లీలో పార్లమెంటు వేదికగా మరోసారి రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నవి. విపక్షాల ఆందోళన మధ్యనే లోక్సభలో ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లుకైతే ఆమోదం లభించింది. సభ ప్రారంభమైన తర్వాత విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. పలువురు ప్రతిపక్ష ఎంపీలు కూడా నినాదాలు చేస్తూ సభలోనికి దూసుకెళ్లిన పరిస్థితి అయితే కనిపించింది. కొంతసేపు గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నవి. అయితే ఒకవైపు విపక్ష సభ్యులు డిమాండ్లపై ఆందోళన కొనసాగిస్తుండగానే మరోవైపు కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లును సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసన మధ్య బిల్లుపై చర్చ కొనసాగించి చివరకు మూజువానీ ఓటుతో బిల్లును లోక్సభ ఆమోదింపు చేసింది. అయితే విపక్షాల సభ్యులు వెల్లలోకి ఉండి నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయంలో ఈ బిల్లుకు ఆమోదం లభించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన అంశంపై కూడా చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అయితే విపక్షాల ఆందోళన విరమించి చర్చకు రావాలని కూడా కేంద్రం సూచించింది. అయితే కేంద్రం చర్చకు సిద్ధమని ప్రకటించినప్పుడు కూడా విపక్ష సభ్యులు మాత్రం తమ ఆందోళన కొనసాగిస్తూ నినాదాలు చూస్తూ వెల్లోకి దూసుకు వెళ్లి నిరసనలు అయితే తెలిపారు. అయితే దీంతో సభా కార్యక్రమాలకు కొంతసేపు అంతరాయం ఏర్పడింది. అయితే విపక్షాల ఆందోళన నేపథ్యంలో రేపటికి లోక్సభ అయితే వాయిదా వేయడం జరిగింది. మొత్తంగా చూస్తే ఒకవైపు విపక్షాల నిరసనలు, మరోవైపు కేంద్ర బిల్లు ఆమోద ప్రక్రియను కొనసాగించడం, పార్లమెంటు మరోసారి అధికార విపక్షాల మధ్య తీవ్ర రాజకీయ ఘర్షణ అయితే కనిపించింది. ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం లభించినప్పటికీ విపక్షాల ఆందోళన కారణంగా సభా కార్యక్రమాలు మాత్రం సజావుగా సాగలేదని మాత్రమే చెప్పాలి. ప్రస్తుతం లోక్సభ రేపటికి వాయిదా పడడంతో రేపటి సభలోనైనా ఈ ఆందోళనకు తెరపడుతుందా లేదా విపక్షాల ఆందోళన కంటిన్యూ అవుతుందా అన్న ఆసక్తి గల చర్చ అయితే కొనసాగుతుంది. సాయి, థ్యాంక్ యూ రాము.